ఈటీఎఫ్ ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు సుమన్ టీవీ. ప్రెజెంట్ మనతో పాటు ఉన్నారు అనలిస్ట్ మందర్ కృష్ణారెడ్డి గారు. నమస్తే సార్. నమస్తే అమ్మా. సార్, మరి ఢిల్లీలో జరుగుతున్నటువంటి ఏఐ సమ్మిట్ లో ఈ రోబో డాగ్ కాంట్రవర్సీ, గల్గోటియా యూనివర్సిటీ, ఇప్పుడు ఎక్కడ రీల్స్ చూసినా ఇదే నడుస్తుంది. సెలబ్రిటీసే కానీ, పొలిటీషియన్సే కానీ, వాళ్ళు మాట్లాడినటువంటి ఏవైతే కొన్ని మిస్టేక్స్ ఉంటాయో వాటిని వీళ్ళు తీసుకొని గల్గోటియా యూనివర్సిటీకి చెందిన వాళ్ళు వీళ్ళు అన్నట్టుగా ట్రోల్ చేస్తున్నారు. అసలు ఏంటి సార్ ఈ రోబో డాగ్ కాంట్రవర్సీ ఏంటి అంటే? దీంట్లో వేరు విషయాలుగా ఉన్నాయి. వీటన్నిటి కలిపి కంబైన్ చేస్తున్నాం మనం. ఏఐ సదస్సు అనేది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మీద ఇంటర్నేషనల్ గా జరిగేటువంటి మొట్టమొదటి సదస్సు ప్రపంచంలోనే. ఇది భారతదేశం లీడ్ తీసుకొని ఇక్కడ పెట్టింది. సుమారుగా 20 దేశాల నుంచి దేశాధినేతలు పాల్గొన్నటువంటి సదస్సు. 80 దేశాల నుంచి సుమారుగా 500 మంది రిప్రజెంటేటివ్స్ డిఫరెంట్ కంపెనీస్ నుంచి అటెండ్ అయినటువంటి సదస్సు. దీంట్లో ఇప్పటిదాకా ఏఐ ఎక్కడి దాకా వచ్చింది, ఇంకా ఏఐ భవిష్యత్తు ఏమిటి, ఏఐ వల్ల ఉన్నటువంటి ఐటీ ఉద్యోగాలు ఏమైపోతాయి, వీటికి ఆల్టర్నేటివ్ గా మరి ఏ రకంగా ఉద్యోగాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి అని చాలా సుదీర్ఘంగా చర్చించడానికి 10 రోజుల పాటు సుమారుగా దీన్ని ఏర్పాటు చేయడం జరిగింది. దీంట్లో కొన్ని చిన్న మిస్టేక్స్ జరిగినాయి. దీంట్లో జరిగిన ఒక మిస్టేక్ ఏంటంటే, గల్గోటియా యూనివర్సిటీ అనే ఒక యూనివర్సిటీని, అది కూడా చాలా పేరు ప్రఖ్యాతులు ఉన్నటువంటి యూనివర్సిటీ, మామూలు యూనివర్సిటీ ఏం కాదు, చాలా పేరు ఉన్నటువంటి యూనివర్సిటీ. చాలా విదేశీ విద్యార్థులు కూడా అక్కడ జాయిన్ అవుతూ ఉంటారు. చాలా కోర్సెస్ అక్కడ నడుస్తూ ఉన్నాయి. ఆ యూనివర్సిటీ వాళ్ళు ఒక స్టాల్ పెట్టి, ఈ స్టాల్లో వాళ్ళు చేసింది ఏంటంటే, చైనా నుంచి తెచ్చినటువంటి ఒక డాగ్ వాళ్ళు ప్రదర్శన చేస్తారు. దాన్ని అందులో ఉన్న ఒక అమ్మాయి, అంటే వాళ్ళ గ్రూప్ లో వచ్చిన ఒక అమ్మాయి మామూలుగా ఇంటర్వ్యూ తీసుకోవడానికి వచ్చినప్పుడు ఆ ఇంటర్వ్యూలో ఏం చెప్పిందంటే, ఇది మేమే యూనివర్సిటీ నుంచి డెవలప్ చేసాము, ఇది చాలా గొప్ప, మేము చేసి సాధించిన దాంట్లో గొప్ప విషయం ఇది, ఇలాంటివి ఇంకా చాలా మేము సాధించబోతున్నాం అని గొప్ప చెప్పుకుంది. వాస్తవంగా అది చైనాకు సంబంధించింది. చైనా వాళ్ళు అమ్ముతున్నారు, అది ఆన్లైన్ లో కూడా పెట్టారు, ఎవరైనా కావాలంటే కొనుక్కోవచ్చు. మన దగ్గర కూడా టీవీ ఛానల్స్ లో ఈ డాగ్ ని తీసుకొచ్చి ఇక్కడ అనేక ప్రదర్శనలు ఇప్పించారు. ఇక్కడ తెలుగు ఛానల్స్ లో కూడా ఇప్పించారు. అంటే ఎవరైనా కొనుక్కోవచ్చు దాన్ని. అంత పబ్లిక్ గా ఎవరైనా కొనుక్కోవడానికి వీలుగా ఉండేట్టుగా చైనాదే అని చెప్పి తెలిసినటువంటి బ్రాండ్ని తమ బ్రాండ్ అని చెప్పుకోవడమే మొట్టమొదటి చేసిన పొరపాటు. అయితే ఇది అసలు బయటికి ఎట్లా వచ్చింది, వెలుగులోకి ఎట్లా వచ్చిందంటే, ఆపోజిషన్ పార్టీ లీడర్ అయినటువంటి రాహుల్ గాంధీ గారు, వాళ్ళకి సంబంధించిన బ్యాచ్ ఉంటుంది కదా, మొత్తం బృందం అంతా కూడా వచ్చి వాళ్ళు ఏఐ సదస్సు అంతా చూశారు. ఎంతసేపు ప్రతిపక్ష నాయకుడికి ఉండే ఆలోచన ఏమిటంటే, ప్రభుత్వం చేస్తున్నటువంటి దాంట్లో ఎక్కడ చెడు ఉంది, ఎక్కడ తప్పు ఉంది వెతకడమే వాళ్ళు చేసే పని. రంధ్రాన్వేషణ అంటారు. ఏ ప్రభుత్వం వచ్చినా ఆపోజిషన్ పార్టీ చేసేది ఏంటంటే రంధ్రాన్వేషణ చేయడమే. రసాన్వేషణ కోసం ఎప్పుడు ప్రయత్నం చేయరు, వాళ్ళు రంధ్రాన్వేషణ కోసమే ప్రయత్నం చేస్తారు. వాళ్ళు చేసేదంతా తప్పు, మేము చేసేదంతా రైట్ అని చెప్పుకోవడం ఎప్పుడు జరిగేటువంటి విషయమే. రేపు పొద్దున ఉన్న ప్రభుత్వం మళ్ళీ రేపు పొద్దున ఆపోజిషన్లో పోయినా ఈ ఆపోజిషన్ పార్టీ అయినా అదే చేస్తుంది, ఎవరైనా అదే చేస్తారు. వాళ్ళు ఏం చేశారంటే, అదే రకమైన పరిస్థితి లోపల తప్పులు ఏమేమి ఉన్నాయి దీంట్లో అనేది వాళ్ళు తీసుకెళ్ళి చైనాలో తయారు చేసినటువంటి ప్రోడక్ట్స్ని ఇండియాలో తయారు చేసినట్టుగా చూపించుకుంటూ మిస్లీడ్ చేస్తున్నటువంటిది ఏఐ సదస్సు. ఏఐ సదస్సు అనుకున్నంత గొప్పగా లేదు, బ్లఫ్ చేయడానికి మాత్రమే పెట్టారు ఈ సదస్సుని, కోట్లాది రూపాయలు అనవసరంగా పాడు చేస్తున్నారు అని చెప్పి ఆయన ఆపోజిషన్ పార్టీ లీడర్గా స్టేట్మెంట్ ఇచ్చాడు. దానికి తోడుగా సోషల్ మీడియా ఉంటుంది. ప్రతి పార్టీకి సోషల్ మీడియాస్ ఉంటాయి, అట్లాగే వాళ్ళకు కూడా సోషల్ మీడియా ఉంది, నేషనల్ లెవెల్లో ఉంది కాబట్టి టకా దాని మీద రకరకాలైనటువంటి ట్రోలింగ్ సోషల్ మీడియాని స్కోలింగ్ స్టార్ట్ చేశారు. అసలు ఏఐ సదస్సు పెట్టింది దానికోసం కాదు. ఏఐ సదస్సు అనేది చాలా గొప్ప ఆలోచనతో పెట్టినటువంటిది. ఇప్పుడు దాకా ఏఐ సాధించింది ఏమిటి, భవిష్యత్తులో సాధించేది ఏమిటి, దానివల్ల వచ్చేటువంటి ఉద్యోగాలు ఎన్ని, ఇప్పుడున్నటువంటి ఐటీ రంగానికి ఎంత దెబ్బతగిలే అవకాశాలు ఉన్నాయి, దీనికి ఏం చేయాలి, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ప్రజల్ని ఇప్పటి నుంచే సమాయత్తం ఎట్లా చేయాలి, సామాన్య మానవులకు ఏ వల్ల వచ్చేటువంటి లాభాలు ఏమిటి, ఇలాంటివి అనేక రకాల ప్రయోజనాలు కల్పించడానికి 20 దేశాల నుంచి దేశాధినేతలు, 80 దేశాల నుంచి సుమారుగా 500 మంది ప్రతినిధులు రకరకాల కంపెనీస్ నుంచి దీనికి అటెండ్ అయినటువంటి సదస్సు. ఇది 10 రోజులు జరుగుతున్నటువంటి సదస్సు, ఇంకా జరుగుతూనే ఉంది. ఇది గొప్ప సదస్సు. మొత్తం ఎవరో 4 సోషల్ మీడియాలో చెప్పినంత మాత్రంలో సదస్సుకు ఉండే గొప్పతనం ఎక్కడికి పోదు. దీనివల్ల భారతదేశానికి ఎంతో లాభాలు ఉన్నాయి. ఎందుకంటే భారతదేశంలో పెట్టుబడి పెట్టడానికి చాలా దేశాలు ముందుకు వచ్చాయి, ఇక్కడ అనేక రకాల ఒప్పందాలు చేసుకున్నాయి. ఇక్కడ ఏఐని డెవలప్ చేయడానికి ఉన్న మార్గాలు ఏమిటో అన్వేషించడం కూడా జరిగింది. సో దీనివల్ల అనేక ప్రయోజనాలు నెరవేరే పరిస్థితుల లోపల ఈ సదస్సుని మనం తక్కువ అంచనా వేయడానికి అవకాశం లేదు. ఒక్క యూనివర్సిటీ వాళ్ళు చైనా సంబంధించిన ప్రోడక్ట్స్ తమ ప్రోడక్ట్స్గా చెప్పుకోవడం వల్ల ఇంత పెద్ద గందరగోళానికి ఇది దారితీసింది. దాన్ని ఆధారం చేసుకొని అసలు ఈ సదస్సే పనికిరాదు, ఇది ఒక చెత్తది, ఇది పనికిమాలింది, కోట్ల రూపాయలు వేస్ట్ చేశారు అని ప్రతిపక్ష నాయకుడు మాట్లాడే పత్రులలో ఈ మన భారతదేశంలో రాజకీయాలు కామన్గా జరిగేటువంటి విషయమే. వాడిని వీడి తిట్టుకోవడం, వీళ్ళు వాడిని తిట్టుకోవడం అనేది కామన్గా జరిగేటువంటి విషయం. దాన్ని బట్టి అంచనాలు వేసే అవకాశం లేదు. ఏఐ సదస్సు గొప్ప సదస్సు,
దీనివల్ల అనేక రకాలైన గొప్ప ప్రయోజనాలు నెరవేరే అవకాశాలు ఉన్నాయి. మన దేశానికి ముఖ్యంగా చాలా లాభాలు వనగూరే అవకాశాలు ఉన్నాయి. భవిష్యత్తులో ఏఐ తొందరగా భారతదేశంలో అభివృద్ధి పడడానికి ఇది ఒక మంచి స్టెప్గా మనం చెప్పుకోవడానికి అవకాశం ఉంది. ఎస్. దీంట్లో ప్రధానమంత్రి మాట్లాడారు, అద్భుతంగా మాట్లాడారు. ఆయన మాటలు విని, భాషను విని ప్రపంచ దేశాల నుంచి వచ్చిన వాళ్ళందరూ కూడా చాలా ఆనందపడ్డారు, సంతోషపడ్డారు. భారతదేశంలో ఎవరైనా సరే ప్రపంచం నుంచి ఏ మూల నుంచి ఏఐ ఇక్కడ డెవలప్ చేయడానికి ప్రయత్నం చేసినా వాళ్ళకు కావాల్సినటువంటి అన్ని రకాల సహాయ సహకారాలు మేము అందిస్తాం అనేటువంటి ఒక ఇష్యూరెన్స్ ఇవ్వడం జరిగింది. దీనివల్ల భవిష్యత్తు లోపల ఏఐ తొందరగా డెవలప్ అవుతుందో మనం ఆశిద్దాం. థ్యాంక్ యూ.